సిమ్లా మిర్చి బేసన్ కర్రీ. కావలసినవి: క్యాప్సికం పావు కిలో, ఉల్లి తరుగు ముప్పావు కప్పు, టొమాటో ముక్కలు కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద, శనగపిండి టేబుల్ స్పూన్ చొప్పున, జీలకర్ర చెంచా, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర తరుగు, పావు కప్పు. మసాలా కోసం కశ్మీరీ కారం, ధనియాల పొడి టేబుల్ స్పూన్ చొప్పున, మెంతి ఆకుల పొడి, గరం మసాలా చెంచా చొప్పున, పెరుగు అర కప్పు, పసుపు అర చెంచా. తయారీ: క్యాప్సికం కడిగి ముక్కలు కోసుకోవాలి. పెరుగులో ధనియాల పొడి, మెంతి ఆకుల పొడి, కశ్మీరీ కారం, ఉప్పు, గరం మసాలా కలిపి మసాలా పేస్టు తయారుచేసి పక్కనుంచాలి. పాన్లో టేబుల్ స్పూన్ నూనెలో క్యాప్సికం ముక్కలను మెత్తగా అయ్యేదాకా వేయించి తీయాలి. అదే పాన్లో మిగిలిన 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, జీలకర్ర, ఇంగువ, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్దలను వేయించాలి. లేత గోధుమ రంగులోకి మారాక, శనగపిండి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. మెత్తగా అయ్యాక అర కప్పు నీళ్లు, మసాలా పేస్టు జతచేయాలి. 3 నిమిషాల తర్వాత వేయించిన క్యాప్సికం ముక్కలు వేయాలి. ఇంకో 2 నిమిషాలుంచి దించేసి, కొత్తిమీర తరుగు చల్లితే సరి. గుమగుమలాడే సిమ్లా మిర్చి బేసన్ కర్రీ తయారైపోతుంది.